ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం, అంటే చివరి వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకని యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలోకి వేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్త స్థితిగతులను, హృదయ అంతరంగ పరిస్థితులను, ఆధ్యాత్మిక స్థితి, సేవా పరిస్థితి, కుటుంబ స్థితిగతులను, వ్యక్తుల మధ్య ఉన్న పరిస్థితులను, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఘర్షణలు లేదా సంఘర్షణలను కానీ సమస్తము ఎరిగిన దేవా, సమస్తాన్ని బాగా చూస్తున్న దేవా, సమస్త పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని నీవే ఈ లేఖనాన్ని విరిచి పరిస్థితులకు పరిష్కారం కలిగి సమాధానం పొందినట్లు నీ చిత్తంలో నీ కృపను బట్టి మిక్కటమైన ప్రేమ, ఆసక్తి కలిగి నీ పనిలో సాగిపోవుటకు, నీవు నిర్ణయించిన ఉన్నతమైన ఆ పని జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకొనుటకు మాకు కృప కలుగునట్లు ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి. సరైన మార్గము లేఖనము చెప్పబడినట్లుగా వెనక నుంచి వినబడుతున్న ఒక స్వరము, ఇదే సరైన మార్గము, కుడికైన ఎడమకైన తిరుగక ఇదే మార్గములో నడువుడి అన్నట్లు ఉపదేశపు కాంచెలో మాకు మార్గము చూపించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోక గృహ దేవతలు, దేవుళ్ళు అనబడిన వాటి ఎదుట చేయబడుతున్నా, ప్రయోగించబడుతున్న ఏ కీడున్నా, ఈ హింసని ఎంత ప్రమాదకరమైన వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. నీ చిత్తమైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి మీద ఉన్న సమస్త కీడు, దుష్టుడు, వాడి దోతల దాడి, విగ్రహ సంబంధించిన కుల గృహ దేవతలు, దేవుళ్ళ ఎదుట చేయబడ ఆ కీడు, చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపురి, వశీకరణ, అవెంత ప్రమాదకరమైన అతి బంధకాలన్నిటి నుంచి ఇప్పుడే ఏ కోణంలో చేయబడినవైనా సరే విడుదల కలుగునుగాక. ఆమె నీ కార్యము జరిగించు. నీ మహిమేగాన్ని మాపై ఆవరింపచేసి ఆనాడు ప్రత్యక్ష గుడారం మీదకు నీవు మహిమేగాన్ని ఉంచినట్లు సొలొమోను కట్టిన మందిరంపై నీ మహిమేఘం ఆవరించినప్పుడు నీవు దిగి వచ్చి నీ దాసులతో మాట్లాడినట్టు, నీ ప్రజలతో మాట్లాడినట్టు, అంతకంటే మహిమ ప్రభావాల చేత మహిమ మేఘాన్ని ఇక్కడ ఆవరింపచేసి మీరు మా ఇంటికి దిగి వచ్చి అల్పుడైన నీ దాసుని మరుగుపరిచి నీవే కనబడుచు, నీ దాసు నోటి నీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి, దారుణమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నా. ప్రభువా, నీ కృపకు, నీ హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాను.
యేసయ్యా, అల్పుడైన నేను నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమో నొప్పుకుంటున్నాను, క్షమించు. నీ శిలువ రక్తం కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడా పవిత్రతను కొట్టివే, పరిశుద్ధ ఆత్మజ్ఞలో పుట్టవే, శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచి నన్ను చక్కగా నిలబెట్టి నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, లోబడ హృదయం, వాక్యాన్ని కూడా జీవించే కృప, సున్నతి గల హృదయం కూడా మాకు దయచి దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడతాను కృప దయచి. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ఇవి ఇచ్చిన లేఖనాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనబడుతున్న మాటలు మరొకసారి నేను గుర్తు చేస్తాను. ఒకరినొకరము. ఎవరంట? ఇక్కడ కొంతమంది సమూహంగా కనబడుతున్నారు. ఆ సమూహంగా కనబడుతున్నటువంటి వ్యక్తులతో అపోస్తుడైన పౌలు తనెంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి కన్నీరు విడిచి ఉపవాసించి అనేక లోతైన సంగతులు తెలుపుకుంటూ అన్య సమాజంలో కట్టబడిన సంఘము ఇక్కడ మనకు కనబడుతుంది. వారితోనే అంటున్నాడు పౌలు భక్తుడు, ఒకరినొకరము అంటున్నాడు. అంతకు ముందు ఏం జరిగింది? ఏమైందంటే 3వ అధ్యాయం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రదర్శింపబడుట అంటే చూపుట. కనబడింది కదా. ఎలా? సిలువ వేయబడినట్లుగా. ఎవరు సిలువ వేయబడ్డారంటే నజరేయుడగు యేసు క్రీస్తు, మనందరి రక్షకుడు, మన ప్రభు అయిన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభంలో ఈ సంఘం అంత పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఆసక్తిగా దైవజనుడు చెప్తున్న మాటలు దేవవాక్కులుగా, దేవుడే వారితో మాట్లాడుతున్నట్లుగా చాలా అంటే చాలా ఆసక్తిగా ఆ మాటలు అందిపుచ్చుకొని హృదయంలో భద్రపరుచుకొని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీర్చుకున్నారు. దైవజనుడికి వారి యొక్క ఆ తాపత్రయాన్ని చూస్తే, అబ్బా, నా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాలేదు, వ్యర్థం కాలేదు నా ప్రయాస. ఇంత ఆసక్తిగా అన్యులైన వీళ్ళు ఇంత ఆసక్తిగా వాక్యాన్ని ఆకలింపు చేసుకుంటున్నారు, బలపడుతున్నారు. ఒక్కొక్కరిని చూస్తే, వారికి ఉన్న ఆసక్తిని బట్టి చూస్తే, దేవుడు అనుకున్న ఆ శిష్యులైన సేవక గణంలో ప్రయోజకరమైన పాత్ర ఇతను అవుతాడేమో, ఈమె అవుతుందేమో అని చెప్పని చాలా ఆతృతగా తపనగా ఉన్నాడు దైవజనుడు కూడా. ఆలోచనలో, హృదయంలో పుడుతున్నటువంటి అభిప్రాయాల్లో. కొంతకాలం గడిచింది. ఏమైందో ఏమో, కొంతమంది గలిబిలి కలుగు చేసేటువంటి వ్యక్తులు ఆనాడు గలతీ సంఘంలో చొరబడ్డారు. ఎవరు వాళ్ళంటే, లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులను మనం పాటిస్తే పెద్ద తప్పేం లేదు,
అన్నటువంటి అభిప్రాయాన్ని వారిలోకి, ఆ రోగాన పడ్డవాడికి గనుక నీరసం జ్వరం వచ్చినోడికి హాస్పిటల్కి పోతే ముందు బరబర సెలైన్ పెడతారు, నిదానంగా పెడతారు. 1 లీటర్ బాటిల్ పెట్టి ఓ 3 గంటలు 2 గంటలు టైం వ్యవధి ఇట్లా డ్రాపులు పెడితే అన్నట్టుగా అట్లా నిదానంగా ఎక్కిస్తున్నారు వాళ్ళు సెలైను. ఏం పర్లేదులే, యేసు ప్రభువారిని రక్షణ పొందావు, యేసు ప్రభువారు నీకు కావాలనుకున్నావు, బాగానే ఉంది. అయితే ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించవచ్చు, పెద్ద పొరపాటేం కాదు. సున్నతి కూడా చేయించుకోవచ్చు. పిచ్చి మొఖమా ఏమైతే ఆ పాస్టర్కి తెలియదు, చల్లమొఖం వేసుకొని వచ్చాడు పద్దాగల, ఆయనకేం తెలీదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించవచ్చు, ఏంది సున్నతి కూడా చేయించుకోవచ్చు. అసలు సున్నతి ఉంటే నేను ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే నేను ఆ తండ్రి అయిన దేవునితో సమాధానం, నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఈ యేసు ప్రభు వారు ఎవడండి? యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్న ఈ పౌలు ఎవరు? వాళ్ళంతా తప్పుడు దారిలో మిమ్మల్ని నడిపిస్తున్నారు. కాబట్టి నా మాటిని, ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. ధర్మశాస్త్రం అంటే అక్షరం, అక్షరం అంటే లోకరీత్యా పద్ధతులు, అనుసరించవచ్చు. సున్నతి అంటావా? ఆ భక్తి కొద్దిగా అట్లా కనిపిస్తే చాలే. హృదయంలో సున్నతి కావాలంటాడు యేసు ప్రభు వారు. సున్నత్ అంటే పురుషుడి యొక్క మర్మాంగం, ఆ పురుషాంగం మీద ఉన్నటువంటి ఆ పై చర్మాన్ని యూదుల ఆచారం ప్రకారము 8వ రోజున కట్ చేస్తారు. దాన్ని దేవాలయానికి వెళ్ళాలి. ఆ పిల్లగాడిని తీసుకొని 2 పేదవాళ్ళైతే జంట గోవలు తీసుకొని పోవాలి. ఆ తల్లి ప్రసవించిన దాన్ని బట్టి అయిన మయల ఆ దోషాన్ని నివృత్తి అంటే పరిష్కరించుకోవడానికి ఒక జంట గోవలు తీసుకువెళ్ళాలి. నిరుపేదలైతే 8వ రోజునే తట్టుకోగలుగుతాడు ఆ పిల్లగాడు. మరి దేవుడు అలా నిబంధన ఇచ్చాడు, 8వ రోజునే చేయాలి. ప్రస్తుతం మన సహోదరులు ముస్లిమ్స్ అయితే 7 లేదా 8 సంవత్సరాల వయసు మగ పిల్లగాడికి వచ్చిన తర్వాత చేస్తారట. మొన్న ఒక ఆడపిల్లని అడిగితే చెప్తా ఉన్నారు. ఆడపిల్ల అంటే మళ్ళీ ఏరోగా అనుకోమాకండి, సంఘస్థులే, తెలిసిన వాళ్ళు. ఎలా చేస్తారమ్మా ఇలా సువార్త చెప్తా ఉంటే ఆ క్రమంలో మేమైతే, నేను అడిగి మీ పిల్లలకి ఎన్ని సంవత్సరాలు చేయించారు సున్నత అంటే, వాస్తవానికి 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు చేయాలి, మేమైతే 8వ సంవత్సరం చేయించాము. బైబుల్లో 8వ రోజునే జరగాలని ఉంది. చూడండి, కావాలంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని తీసుకొని సుమియోను అనే ఒక యాజకుడు ఇజ్రాయేలీలందరి విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడంటే, యూదులందరికి విమోచన కర్త ఒక అతను వస్తాడు, ఆయన మెస్సియా. ఆ యేసు వస్తాడు, రక్షకుడు వస్తాడు, దేవకుమారుడు వస్తాడు. ఆయన కోసం కనిపెడుతూ ఉన్నాడు. విమోచన కోసం అంటే విడిపించే నాథుడు ఎవరు? ఆ నాథుడు ఒక ఆయన వస్తాడు. ఆయన కోసం రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తూ దేవాలయంలో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు తనకు మాట ఇస్తే ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భానికి కొంచెం పై వచనాలు గమనిస్తే అక్కడ రాయబడిన మాట, ఇరవై 21వ వచనం చూడండి. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా.
ఇది భౌతికమైన నిబంధన, అంటే శరీరానికి సంబంధించింది. శరీర క్రమంలో దేవుడు ఆనాడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి ఒక నిబంధన. రక్తము చిందితేనే దేవునితో సమాధానం అన్న పరిస్థితి. అయితే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాము. నూతన నిబంధన వాస్తవికంగా కోరుకునేది ఏంటంటే, ప్రభు కోరుకునేది నీ హృదయం. నీ హృదయం అనే సింహాసనం నువ్వు గనక అవకాశం ఇస్తే ఆయన వచ్చి ఆసీనుడై, అంటే కూర్చొని నీ హృదయానికి ఉన్నటువంటి ఆ పగ్గాలు ఆయన పట్టుకొని ఆయన నిన్ను కట్టడి చేస్తూ, సరైన మార్గంలో నడిపిస్తూ, సరైన వ్యక్తిత్వాన్ని నీలో నిర్మిస్తూ, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీవు పొందినట్లుగా ఆయనే, అంటే ఆయనలో ఇంకో అంశైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సింహాసనంపై ఆసీనుడై తన పనిగా మొదలు పెడతాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ పని మొదలు పెట్టేటప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 18 లేదా 19వ వచనం కాడి నుంచి మనం గమనిస్తే, అక్కడ ఇంచుమించుగా నేను లెక్కేసినప్పుడు 9 కనపడుతూ ఉన్నాయి శరీర కార్యాలు కూడా. 9 ఇంకా పెంచే ఉన్నాయి. చదువుదాం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని గమనిస్తే ప్రభు అన్నాడు, అక్కడ వాళ్ళు ఒక అభ్యంతరాన్ని లేవనెత్తారు. కాబట్టి అక్కడ ప్రతిసారి ప్రతి దైవజనుడు వెళ్ళి గమనించేది ఏంటంటే, క్రైస్తవ సభ్య సమాజానికి తెలియపరిచే విషయం ఏంటంటే, భౌతికంగా ఉన్నటువంటి ఆ కంచాలు, ఆ పళ్ళాలు ఉన్నాయిగా, భౌతికమైన శుభ్రత ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలు అంటున్న వారు భౌతికమైనటువంటి శుభ్రతను చూస్తున్నారు. యేసు ప్రభు వారేమో అంతరంగ శుభ్రతను గురించి ఒక స్థిరమైన అభిప్రాయంతో తండ్రి అయిన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. ఎట్లాగైనా ఇతనులో ఏదో ఒక లోపాన్ని పట్టుకోవాలని చెప్పని, శిష్యులను అడుగుతున్నారు, ఏమయ్యా మీ యజమానుడు, దైవజనుడు, మీ బోధకుడు చేతులు ఏం కడుక్కోకుండా అట్లా ఆహారం తింటాడేంటి, అది ఇది అని చెప్పని అంటా ఉంటే, అప్పుడు అంటాడు ఆయన, కంచాలు కడిగితే వచ్చే శుభ్రత కాదు నాయన, అసలు రోగం ఏడుందంటే హృదయంలో ఉందన్నాడు. ఈ హృదయంలో నిశ్చయించుకున్నదే నోటికి వస్తుంది ఆ మాట అన్నాడు. ఏమున్నాయంట ఆ హృదయం లోపల నుంచి బయటకు వచ్చేయి, మనిషిని లోపల నుంచి, అంటే 7వ అధ్యాయం 20వ వచనం చూడండి, బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంకారమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇలా చాలా ఉన్నాయి రిఫరెన్స్లు చూపించడానికి లాంటివి. అంటే హృదయంలో శరీర కార్యాలకు సంబంధించిన విషయాలు
రోమా పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని ఉన్నాయి, తెస్సలోని పత్రికలో కొన్ని ఉన్నాయి. ఇట్లా నా అంచనా ప్రకారం ఇంచుమించుగా మన హృదయంపై ఉన్నటువంటి ఆ పొరలు, ఇప్పుడు చదువుకున్నటువంటి అలాంటి పొరలు బైబిల్ మొత్తం తిరగేస్తే ఇంచుమించుగా ఒక 100 వస్తాయేమో అనుకుంటున్నా నేను. నా అంచనా అన్ని పొరలు ఉంటాయా మన హృదయం అంటే? మరి దేవునికి వేరయ్యి ఆయనకు నచ్చినటువంటి ప్రతి అవలక్షణం అంటే చెడ్డ గుణం నీ హృదయంలోనే ఉంది. మొదటిగా ఆయన దాన్ని రిపేర్ చేయడానికి పూనుకుంటాడు. ఈ మనుషులు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, భౌతికమైన ఈ ధర్మశాస్త్రం చెబుతున్న నీతి నిబంధనల ప్రకారం మనం బ్రతికితే చాలేయా? ఆ యేసు ప్రభు ఎవరు? ఆ పౌలేదో మిమ్మల్ని మాయ చేస్తున్నాడు కాబట్టి అయ్యే నమ్మమాకండి, ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించండి, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకండి, అదే నీతి అని చెప్పని కొత్త చెగులు వాళ్ళలోకి తెచ్చాడు. ఈరోజు చాలా మంది రకరకాల బోధలతో గలిబిలి కలుగు చేస్తూ ఉన్నారు సార్వత్రిక సంఘం అంతటిని. కొంతమంది దగ్గరలో దొరికించే వాడిని అందిపుచ్చుకొని ఇక వాళ్ళని కూర్చోబెట్టి టీచింగ్ చేసేవాడు కూడా చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళకి చెప్పాలనుకుని వాళ్ళ మైండ్లో ఉన్నదంతా చెప్పాలనుకుని చెప్తా. గడిచిన ఆదివారం ఒక దైవజనుడు నాతో పాటు వేరే సహోదరు మేము వినుకొండ దగ్గర దొండపాడు వెళుతూ పలానా దైవజనుడు వస్తూ ఉన్నాడు, మీరు రావాలన్నా అన్నాడు. అతను నేను ఎందుకయ్యా, మీరు వెళ్ళండి, నాకు పని ఉందిలే అన్నా. కాదు, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వలేనికి నువ్వు రావాల్సిందే. నేను కౌన్సిలింగ్ ఇచ్చేంత పరిస్థితి ఆడుంది, నేనే అంతంత మాత్రం. ఏదో ప్రభు కృప ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాను. ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి ఎవరికో ప్రభు చిత్తంలో దొరికిన వాళ్ళకు సత్యం ఇదయ్యా, సర్వసంపూర్ణ సత్యం ఇలా ఉంటుందని చెప్తా ఉన్నాను. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్తాడు. దిద్దుబాటు ఇష్టం లేక పట పళ్ళు కొరికే వాళ్ళు ఉన్నారు, ఉరి చూసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా నిలబడి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నా బ్రతుకుది నాకు తెలుసు. ఆ మాట చెబితే సరే అని చెప్పని ఇక పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు వెళ్ళు, తప్పదు వెళ్ళాలని. సరే ప్రభు నీ చిత్తం అని చెప్పని ఆయనకి పరిశుద్ధాత్మ దేవునికి సరండి వెళితే ఇక ఆటోలో ప్రయాణంగా వాళ్ళు మొదలు పెట్టారు. ఇక నువ్వు బ్రదర్ అనకూడదు, అభిషేక్తుడు అనకూడదు అని ఆయన మొదలు పెట్టిండు. నాకు డౌట్ వచ్చి మీ సంఘం ఏందన్న. క్రీస్తు సంఘం యేసయ్య సంఘమే అందరూ అంటాడు. అయ్యి కాదయ్యా, బాప్టిస్ట్ సంఘం ఉంది, లూథరన్ సంఘం ఉంది, LEF అని ఉంది, LAF అని ఉంది, లెమన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జాషువా డానియల్ గారు జో గారు అధినాయకత్వంలో ఉంది, 11 అపోస్లికల్ ఫెలోషిప్ అని చెప్పని ఒకటి వచ్చింది, దాంట్లోంచి జిరాక్స్ కాపీ. పెంతుకోస్తు అనుభవం ఒకటి వస్తే దాంట్లోంచి ది పెంతుకోస్తు, ఇండియా పెంతుకోస్తు, సియోన్ పెంతుకోస్తు, ఇలా రకరకాల చాలా వచ్చినాయి బయటికి పుట్టగొడుగులా. ఇట్లా వచ్చినాయి కదా. మరి నీ డినామినేషన్ బ్రదర్ అన్న సంఘం ఉంది, భక్త సింగయ్య గారు. అసలు మీ డినామినేషన్ పేరు, సంఘం పేరు ఏంటంటే బ్రదర్ అన్న సంఘం. ఇక నాకు ఉండి ఇక నేను చెప్పా, క్రీస్తు యేసు మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన ఆ పునాది మీదే మీరు కట్టబడాలన్నట్టుగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పబడిన 6 రకాల పునాది రాళ్ళు ఉన్నాయి. 6 రకాల పునాది రాళ్ళు. అలాగే యేసు ప్రభు వారి శిలువ యజ్ఞము, పునరుత్థానము కలగలుపుకొని 7. క్రీస్తు యేసే మూలరాయి అయినది, దాని మీద ఈ 6 పునాది రాళ్ళు. ఎన్ని కలిపి 7 సిద్ధాంతాలయ్యా.
కృపావరాలు ఉన్నాయని ఒప్పుకుంటా, భాషలు ఉన్నాయని ఒప్పుకుంటా. ఇప్పుడు కూడా పౌలు లాంటి, పేతురు లాంటి అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, బోధకులు. ఉపదేశకులు అంటే, బోధకులు ఉపదేశకులు అంటే రెండు ఒకటే అర్థం. టీచర్ గారు, మాస్టర్ గారు అంటారు కదా. లేడీస్ని అయితే టీచర్ గారు, జెంట్స్ని అయితే మాస్టర్ గారు. అలాంటిదే బోధకుడు, ఉపదేశకుడు అంటే. ఇవన్నీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ప్రభు నిర్ణయించాడు. పౌలు కాలంలోనే మనం ఉన్నాము. ఇవన్నీ నిలిచిపోలేదయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మెరుపు కాదు, ఆయన దుఃఖపరచకూడని ఉంది కాబట్టి, ఆయన నా వలె నీ వలె వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి ఆయనే. ఆమెను హల్లెలూయా. అది మెరుపు కాదు. బ్రదర్ సహవాసంలో అంటారు, మెరుపు అంటారు. సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంఘం ఉంది. జెండా కిందకు పోయి చేయి చాపి ప్రమాణం చెబుతారు వాళ్ళు. నేవీ దళం వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి వైట్ షర్ట్ ఇస్తారు, ఇక్కడ ట్యాగులు ఉంటాయి, కానిస్టేబుల్కి ఉన్నట్టు ట్యాగులు ఉంటాయి. కింద మాత్రం బ్లాక్ ప్యాంట్ ఉంటుంది, పైన మాత్రం వైట్ ఇన్షర్ట్ చేయాల్సిందే. అమ్మగారులు అయితే వైట్ అండ్ వైట్ ఉంటుంది. వాళ్ళ ఆ ఫ్రాక్ మీద, ఆ పై వస్త్రం మీద కూడా ఆ ట్యాగులు ఉంటాయి. వాళ్ళకు కూడా స్టార్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు జెండా బాదుకుంటారు. ఎవరైనా బాప్తిసం పొందాలంటే ఇక ఆ జెండా కిందకు వచ్చి వాళ్ళు ఏదో ప్రమాణం ఉండదు మంచానికి. రోమన్ కెథాలిక్ అంటే ఆర్సిఎం వాళ్ళు జ్ఞాన స్నానం అని ఒక పద్యం అనుకుందాం, కొంత పారాగ్రాఫ్ ఇస్తారు. వారు దాన్ని పఠన చేసి తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పచెప్తేనే ఆ వ్యక్తికి బాప్తిసం ఇస్తారు, లేదంటే లేదు. వాళ్ళ క్రమంలో ఇలా పలు రకాల గలిబిలి కలుగు చేసి ఎన్నో బోధలు వచ్చి. విచిత్రం ఏంటంటే సైతాన్ గాడి బైబిల్ ఉంది, సైతాన్ గాడి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. చెప్పుకుంటా పోతే సగటు అరాకొర విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు పిచ్చెక్కి ఉన్న చుట్టూ బీక్కోవాలన్నమాట. ఇది ఈరోజు కనపడుతున్న గలిబిలి. అయితే పౌలు కాలంలోనే పౌలేతుడికి కూడా కొంతమంది మేధావులు సంఘంలో చొరబడ్డారు. ఆయన కట్టిన సంఘంలో ప్రభు కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆయన కట్టినటువంటి సంఘాల్లో మంచోళ్ళు చొరబడే 3వ అధ్యాయం కాడ ఆయన అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను. ఇప్పుడు మనం చదువుకున్న 5వ అధ్యాయంలో అక్కడ కూడా అదే సేమ్ సిచ్యువేషన్, సేమ్ అదే పరిస్థితి అక్కడ కనపడుతుంది. కనపడటమే కాదు, సంఘం ఇంకా గలిబిల్లోనే ఉంది, బయటికి రాకపోతునేసరికి ఇక ఆయన శరీర కార్యములు స్పష్టమే అని చెప్పని ఇక మొదలు పెట్టాడు ఎర్రబాదులు బాధటానికి. ఎంతకాలం ఓర్చుకుంటాడు దేవుడైనా నిన్ను సత్యములో ప్రతిష్ఠించాలని సర్వసంపూర్ణ సత్యము నీకు తెలియపరిచి తర్ఫీదిచ్చి ఆ సర్వసంపూర్ణ సత్యమునకు నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ఆయన ఆశ కలిగి, నువ్వు రావాలమ్మా, నువ్వు రావాలయ్యా అని చెప్పి ఆయన బచ్చలాడుతూ ఉంటే, వీళ్ళు చెప్పిన గలిబిలి బోధల్లో ఇరుక్కొని ఇంకా అంటాడు పౌలు భక్తుడు ఇక్కడ, ఎవరైతే మిమ్మల్ని చెడ్డదారిలోకి నడిపిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేక దిశగా నడిపిస్తున్నారో అలాంటి వాళ్ళకు వాళ్ళే కీడు తలపెట్టుకుంటున్నారు అంటున్నాడు. అంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తినైనా భక్తిలో నుంచి పాడు చేసావా, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుని సంఘాన్ని అయినా బోధనైనా నువ్వు పాడు చేసావా, నిన్ను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా ఆయన పాడు చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అదే రాస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఆలయం అంటే ఏమంటున్నాడు అక్కడ? హృదయం. 16 వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని
దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, సంఘంలో కొంతమంది అరాకొర విశ్వాసంతో కొనసాగుతున్న వాళ్ళని సైతానుగాడు పట్టుకొని ప్రభు కృపలో సంఘములో కూడా కొంత వీళ్ళు భక్తి బాగు చేస్తున్నారు, ప్రార్థనలో బాగుంటున్నారు, దేవుని కృపను బట్టి కొనసాగుతున్నారు, ముందుకు వెళుతున్నారని చెప్పని ఎవరైతే ఉంటారో ఈ అరాకొర భక్తిలో ఉన్న వారిని సాధనాలుగా సైతానుగాడు చేసుకుని వారి మీద దాడికి ఉసిగొల్పుతాడు. ఎలాంటి దాడి అంటే, పర్లేదులే ఏం కాదు, ఎవరు చూస్తున్నారు, ఈ కాస్త దానికి వెళ్ళొస్తే పర్లేదులే, ఎవరు చూస్తున్నారు, ఎవరు చెప్పొచ్చారు, నేను మాత్రం ఏం చెప్పనులే, ఎందుకంటే తోడు దొంగ కావాలిగా, ఈ వ్యక్తి ఆల్రెడీ దొంగ తేడా, మరి నేను చేస్తుంది కరెక్టే అని చెప్పని చానా అంటే చందాన అనే వ్యక్తి కావాలి కదా, కాబట్టి ఇంకొక వ్యక్తిని తోడు చేసుకుంటాడు అన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే నమ్మకంగా భక్తి సాధన చేస్తూ పరిచర్య చేస్తూ నమ్మకంగా దైవజనుడికి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ నమ్మకత్వం కలిగి భక్తిలో కొనసాగుతూ పరిచర్య చేస్తూ ప్రభు కనుసలో కొనసాగుతున్న వాళ్ళనే బాగా సన్నిహితంగా ఉంటారు ఈ అరాకొర భక్తి సాధన చేసేవాళ్ళు. ఎందుకు సన్నిహితంగా ఉంటారంటే, భక్తిలో ముందుకు కొనసాగుతున్న వాళ్ళు ఈ అరాకొర ఉన్నాడు ఎట్లన్నా పట్టుకొద్దామని చెప్పి వాళ్ళు తపన పడుతూ ఉంటే, ఈ అరాకొర భక్తి సాధన చేస్తున్న వాళ్ళు దేవుని దృష్టికి గొప్పగా భక్తి చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళని ఎట్టయినా వాళ్ళతో మనతో వాళ్ళు రాజీగా ఉంటే మనం ఏ చిందైనా వేయచ్చు, ఎట్లయినా బ్రతకవచ్చు. ఈ తంతంతా సైతానుగా నడిపిస్తూ ఉంటాడు దారి తప్పించడానికి. జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఇరుక్కోపోయిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక చిన్నదానికి పెద్దదానికి ఇక గొడవకు మొదలవుతారు. మనం చదువుకున్న మూలవాక్యంలో ఏముంది అక్కడ, మీరు ఒకరినొకరు వివాదమునకు రేపు కొనకయు. యాడ్ నుంచి వస్తుంది ఈ వివాదం? ఒకరి అందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. ఈ మూడు విశ్వాసికి మధ్యలో నడిచాయి. పరిచారకుల మధ్య, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, విశ్వాసులైనా పరిచారకులైనా, సంఘ పెద్దలు వాళ్ళ మధ్యలో కూడా, సేవకుల మధ్యలో కూడా ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా నేను అనుకున్నది ఇక్కడ జరగాలి, నేను అనుకున్నదే దైవజనుడు దాన్ని ఫామ్లో కంటే ముందుకు తీసుకురావాలి అని ఎవరైతే వారి మనస్సులో స్థిర నిశ్చయిత కలిగి ఒక అభిప్రాయాన్ని ముద్ర వేసుకుని ఉంటారో చూడు, వాళ్ళ వల్లనే ఈ వివాదాలు, అలాగే అసూయ పడుట, వృధాగా అతిశయపడటం ఎలా వస్తాయంటే, ఆ వివాదాలు చిన్న విషయం నేను మీ ఎదుటికి తీసుకొస్తాను. నా జీవితంలో ఎదురైన అనుభవాలు, నేను పరిచారకుడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుతం సేవలో కొనసాగుతున్నప్పుడు కానీ నేను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు. ఎందుకంటే అనుభవ సాక్ష్యం స్థిరముగా ఉంటుంది. అందుకే అనుభవ జ్ఞానం, అనుభవ పాఠం, అనుభవ సాక్ష్యం, ఈ మూడు ఒకటే. అవి నీకు ఖచ్చితంగా ఉన్నప్పుడు
నీవిచ్చే సాక్ష్యము ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది, స్పృశిస్తుంది, అంటే తాగుతుంది. ఆ వ్యక్తి అంతరంగంలో, సంఘంలో అయినా సరే కదలిక మొదలు పెడుతుంది, ప్రభు అనుకున్న కార్యం జరిగిస్తుంది. సరే, మొట్టమొదటి మాట గమనిద్దాం. ఒకరినొకరం వివాదమునకు రేపకయు. సగటు నువ్వు సంఘంలో భక్తి సాధన బాగా చేస్తున్నావు, మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నావు, ఏంది పరిచయంలో ఆసక్తిగా ముందుకు వెళుతున్నావు, దైవజనుడు ఏది చెప్పినా టక్మని వెళ్ళిపోతున్నావు, దైవజనుడు ఏది చెప్పినా ఎలా ఉండదంటే చేపలాగా చురుగ్గా కదులుతున్నావు, చురుగ్గా పని చేస్తున్నావు, అన్నిట్లో ఆసక్తిగా అంటే ఆసక్తి కలిగి పని చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, అందుబాటులో దైవజనురాలకు నమ్మకంగా ఉంటున్నావు. ఇది చూసిన వాళ్ళు పక్కన ఉంటారుగా మంచోళ్ళు, వచ్చిందమ్మా, ఏమే నిన్నగాక మొన్న వచ్చింది, మేము సంఘం మొదలు పెట్టినప్పుడు మా అయ్యగారు చూడు, పెద్ద ఆయన అంటే ఇప్పుడు లేడు, కాలం చెల్లిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, ప్రభుని అందరి నిద్రించాడు, వెళ్ళిపోయాడు. ఆయన సేవ మొదలు పెట్టినప్పుడు మేము ఉన్నాం, ఆ స్టార్టింగ్లో ఉన్నాం, అప్పటి నుంచి ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చింది, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మేము అప్పుడు. ఎన్నిసార్లు చేయవచ్చు ఆ మాట? సిగ్గు ఉండొచ్చు నీకు, కొద్దిగా సిగ్గు, రోషం, చీవు, నెత్తురు కనుకుంటే, మనిషి జన్మ అంటే ఎత్తుంటే, వాక్యం మన బీజానికి నువ్వు పుట్టి ఉంటే, వాక్యం అనే బీజానికి, బీజం అంటే విత్తనం, వాక్యం అనే విత్తనానికి నువ్వు ఖచ్చితంగా జన్మించి ఉన్నట్లయితే నీలో కూడా ఒక తెగువ, రోషం పుట్టాలి. అయ్యో, పేరుకు మాత్రం సంఘం పుట్టుకలో, సంఘ ప్రారంభంలో నేను సంఘ సభ్యురాలిగా, సంఘ సభ్యుడిగా ఉన్నాను, నిన్నగాక మొన్న వచ్చింది, బాప్తిసం మంది 25 ఏళ్ళు, బాప్తిసం మంది 15 సంవత్సరాలు, బాప్తిసం మంది 10 ఏళ్ళు, బాప్తిసం మంది 5 ఏళ్ళు, బాప్తిసం మంది 2 సంవత్సరాలు, నిన్నగాక మొన్న వచ్చిందండి అని నువ్వు అనుకునే ముందు సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడకపోయింది కాకుండా తగాదలు పెట్టు, చూడని ఇక సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చి మానసికంగా వ్యధకు గురి చేస్తారు, బాధకు గురి చేస్తారు. ఓర్పు పట్టలేని వ్యక్తి అయితే రివర్స్, ఏందిరా నీ సంగతి తెలుసుకుందా అని చెప్పని కూర్చుంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు కూడా ఓర్పు నశిస్తుంది, అంతగా గాయం చేస్తూ ఉంటారు మాటలతో, అంతగా వివక్షతను చూపిస్తారు, వ్యత్యాసాన్ని చూపిస్తారు, అంటరానితనాన్ని ప్రదర్శిస్తారు. ఏదేమైనా నా ప్రభు చూసుకుంటాడులే అని చెప్పి నువ్వు ఓర్చుకుంటేనేమో నిన్నేమో యోసేపు లాగా అందనంత ఉన్నత స్థితిలో పెట్టి, యోసేపు అనలొచ్చి యోసేపుకు సాగిలు పడినట్లుగా నిన్ను మాటలతో గుచ్చి గాయపరుస్తూ, వ్యత్యాసాన్ని కనపరుస్తూ, వివక్షతను చూపిస్తూ, అంటరానితనాన్ని ప్రదర్శించిన వాడు సైతం యోసేపు యొక్క అన్నల వల్లే నీ ఎదుట సాగిలపడి కాల్ముక్త బాంచనని చెప్పని అలాగ నా ప్రభు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో నేను అది చూశాను. రెండో విషయం ఏంది? ఒకరి యందొకరము అసూయ పడక. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణాలు సంఘాల్లో, సేవకుల్లో కూడా ఉన్నాయి. ఈ ఒకడి గురించి విశ్వాస పరిచారకులు, సంఘ పెద్దలు, ఆ సేవకురాలు సంగతి కాదు. చెప్పబడ్డ జాబితాలు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కానీ, ఎవరు అందరూ ఉన్నారు జాబితా. ఇది ఈ జాబితాలో పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసే వ్యక్తిలో కూడా కొంతమందిలో నేను చూశాను. ఇవి ప్రభు జల్లెడేసినప్పుడు ఎవరో ఒకరు తగులుతారు బయటపడి,
వాళ్ళు మాత్రం మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉంటాడు, యేసయ్య వైపు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారికి యోసేపుకు ప్రభు ఎంత ఉన్నత స్థితిని ఇచ్చాడో నిన్ను కూడా వారు ఊహించలేనంత ఉన్నతమైన కృపలో దాచిపెట్టి హెచ్చించి ఆ ఉన్నత సింహాసనాన్ని నీకు ఇచ్చి, యెషయా 58వ అధ్యాయం, యెషయా 54వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంటుంది, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ దేశంపై నిన్ను నిలబెడతాడు. నేను పొడిచారే సూటిపోటి మాటలతో అట్ట ఇట్ట అది ఇదని వాళ్ళు అప్పుడు పూర్తిగా హట్ అయ్యి, ఎంత పని చేసాం, సిగ్గులేదు మన మొఖాలకి, మన బతుకులకి, చూడు ఎట్టుందో అసలు పరిస్థితి. యెషయా 58వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది, దేశం యొక్క నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇప్పుడు గాయపడుతున్నట్లయితే, ఎవరైనా నిన్ను నిర్హేతుకంగా వివాదానికి రేపడానికి నీ హృదయంలో లోతైన గాయాలు అయ్యేలాగా వాళ్ళు మాట్లాడుతుంటే, దిగులు పడమాక, భయపడమాక, నీరసం చెందమాక, దేవుని వైపు చూసినట్లయితే నా ప్రభు ఖచ్చితంగా దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, ఒకరిని యందు ఒకరు అసూయ పడకయు. అసూయ అంటే ఏంది? వాడికి ఉంది, నాకు లేదు, ఇదే వ్యసనం. అమ్మో, వాళ్ళు 3 స్టేర్లు డాబా కొన్నారు, అమ్మో అమ్మో, నువ్వు ఇట్లా అమ్మో అమ్మో 3 స్టేర్లు డాబా కొన్నా, అన్ని స్టేర్లు డాబా కొన్నారంటే నీ బతుకు ఆ పూరి గుడిసే. నువ్వు అనాల్సిన మాట ఏంటంటే, ప్రభువా వాళ్ళని గొప్పగా దీవించావు కదా, నీకు ఇష్టమైతే నన్ను కూడా దీవించు అని చెప్పని అడగాలి. అట్లా కాకుండా అసూయ పడితే ఏమైంది? మనకి లేఖన కాంతిలో స్పష్టంగా మనకు అర్థమయ్యే 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పగలరా? పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు మొదటి రాజు సౌలు, దావీదు. గొల్యాతు రంకెలేస్తా ఉన్నాడు. అరే అబ్బాయి, మీలో ఎవరైనా యుద్ధ సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే నన్ను ఢీకోనండి, నన్ను ఢీకొని నన్ను చంపినడలా మా ఫిలిస్తీన్లంతా మీకు దాసోహలం అయిపోతాం. మీరు ఎంత పన్ను అంటే అంత పన్ను, ఆ పన్ను కప్పం లేదా పన్ను 2 ఒకటే, ట్యాక్స్ అంటాం. ఎంత వేస్తారో అంత కడతాం. నన్ను ఒక్కడిని ఎదుర్కోండి. ఎవడైనా ఉన్నాడా యుద్ధ సామర్థ్యం కలిగిన వ్యక్తి? మనం అచ్చ తెలుగులో బజార్లో వాడుకోపాడ మగోడు ఎవడైనా ఉన్నాడా అన్నట్లుగా ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతు వచ్చి మానక ప్రతిరోజు రంకెలేస్తా ఉన్నాడంట, ఉదయం సాయంత్రం. సూర్యుడు అని పిలిపించుకున్న సౌలు కాస్త ఆ రంకెలు విని దాక్కున్నాడు. దావీదు అన్నలు కొంతమంది సైన్యంలో ఉన్న ఆ ఇజ్రాయేలీల సైన్యం అంటే ఒకప్పుడు గడ్డ వణికిపోయారు ఆ ప్రాంత ప్రజలు కానీ, దేశాలు, రాజులు కానీ. ఇప్పుడు ఆ గొలియాత్ అనేవాడు రంకెలేస్తూ ఉంటే వీడు గడగడ ఉనికిపోతున్నారు. ప్రభు చూశాడు, ఎదుర్కొంటారేమో లేదో, ఫైట్ చేసి గెలుస్తారో లేదో, నా కృప మీద ఆధారపడి నా హస్త సహాయం ఆశిస్తారా లేదని చెప్పని చూశాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది, కొంతమంది దైవజనుల అభిప్రాయం, ఆయన ఆడికి పోకుండా ఏడికి వచ్చి సంఘం గడుచుకుంది, సంఘాన్ని పాడు చేయడం అంటే. నాకు ఇప్పుడు సాక్ష్యం గుర్తొస్తూ ఉంది. IFJ ఇండియా భారతదేశం కోసం ప్రార్థన అనే ఒక ట్రస్ట్ ఉంది, IFJ. దాన్ని మూలకర్త అంటే ప్రారంభించినటువంటి వ్యక్తి జఫన్యా శాస్త్రి గారు.
దాంట్లో నేను సభ్యుడిని. గతంలో ఈ బీసీ కాలనీలో పెంతెకోస్తు అనుభవం సియోను అనే పరిచర్య ద్వారా ఇజ్రాయెల్ అనే పాస్టర్ గారు సేవ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కూడా దాంట్లో సభ్యుడు. ఒకరోజు అక్కడ సేవకుల మట్టికి ఈ ఐఎఫ్జే జరుగుతుంటే వాళ్ళ అన్నయ్య, అంటే జఫనియా శాస్త్రి గారు వాళ్ళ అన్నయ్య లోతరన్ శాస్త్రి గారు మిర్యాలగూడలో సేవ చేస్తున్నాడు. ఆ రోజు ప్రసంగానికి ఆయన వచ్చాడు. దైవజనం ఉద్దేశించి మాట్లాడుతా, మనందరికి ఉన్న రోగం ఏంటంటే ఎవరైనా కొత్తగా ఒక సేవకుడు వచ్చే వాడికి ఉర్రామర్రా చూడటం, పళ్ళు కొరకటం చేస్తూ ఉంటాం. సాధ్యమైతే వాడి సేవను పాడు చేయటం, వాడికి భవిష్యత్తు లేకుండా చేయడానికి బరి తెగిస్తాం. అయితే నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనం ఉద్దేశించి చెప్పిన మాట. ఇప్పుడు ఈయన ఇక్కడే పెట్టాలని చెప్పని చాలా ప్రాంతాలు నేను ఎదుర్కొన్నాను. ఇలాంటి పరిస్థితులు ఇంకెవరైనా ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. ఈ మాట విషయమే చెబుతున్న ఈ సాక్ష్యం. ఆ రోజు దైవజనుడు అన్న మాట ఏంటంటే, దేవుడు నీ ద్వారా జరిగించాలనుకున్న ఆ ఉన్నతమైన పనికి నీవు సహకరించకపోతే, సరైన రీతిగా సిద్ధపడకపోతే, నీ వల్ల కాదని ఆయనకి తేలిపోయిన తర్వాత, నీవు ఇక నా మాట వినట్లేదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, నీ పక్కనే ఉన్నవాడిని తెచ్చి అక్కడ పెడతాడు. అతని ద్వారా దేవుడు అనుకున్న పని జరిగించుకుంటాడు. ఒక వ్యక్తి నూతనంగా వచ్చి, లేదా నీ పక్కనున్నవాడు అక్కడ నిలబడి దేవుని పని చేస్తుంటే అసూయ పడమాక, పట్టపట్ట పళ్ళు కొరకమాక, ఉరివి చూడమాక, వాడి సేవను పాడు చేయమాక, భవిష్యత్తు లేకుండా చేయమాక, సంఘంలో ఆత్మలు చేర్చబడకుండా చెయ్యమాకు. నువ్వు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు సౌలు చేయవలసిన పని సౌలు చేయకపోతే దేవుడు దావీదుని యెషయను ప్రేరేపించి దావీదును ఆ వాతావరణంలోకి నడిపించి దావీదును అక్కడ వాడుకొని దేవుని నామానికి ఘనత తెచ్చుకున్నాడు. అలాగే దేవుడు అనుకున్న పని దావీదు ద్వారా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇది గుర్తుపట్టాలి. చాలా మంది అనుకోరు, ఏడికి వచ్చి అంటే నువ్వు సరిగా లేవు కాబట్టి కొత్త పాత్రలు వస్తున్నాయి. నువ్వు సరిగా చేయట్లేదు కాబట్టి, సరైన విధేయత చూపించట్లేదు కాబట్టి కొత్త పాత్రలన్నీ వస్తున్నాయి. వచ్చి ఆయన అనుకున్న చోట నిలబెడుతున్నాడే తప్ప వాళ్ళ సొంత ఉద్దేశాలతో ఎవరు నిలబడుతులా. నేనైతే చెప్తా బాటంగా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా ఈ మాట నిలుస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. నా బుద్ధిపూర్వకంగా నేను వచ్చి సేవ ఎక్కడ చేయట్లేదు, ఏ సమాజంలో అయినా సరే. నా ప్రభు సెలవిచ్చిన చోట నేను నిలబడుతున్నాను. నాకు కొన్ని మేరలు అని ఉంటుంది 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. నాకు కొలిచి ఇచ్చిన మేరలు వాటికి అంటే హద్దులు, పొలిమేర అంటారు కదా, అది హద్దు ఊరికి. అంతవరకు నాకు హద్దు ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ హద్దులోనే సేవ చేస్తున్నాను. విశ్వాసుల యొక్క విశ్వాసం విస్తరించిన దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు అంత దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నా హద్దుల్లోనే నా పని చేస్తున్నానని పౌలు భక్తుడు అన్నట్లుగా నేను కూడా నిండు విశ్వాసంతో ప్రభు కృపను బట్టి దృఢంగా సాక్ష్యం ఇవ్వగలను. నా ప్రభు నాకు నిర్ణయించి ఇచ్చిన హద్దుల్లోనే నా సేవ, ప్రభు ఇచ్చిన ఈ సేవ పరిచర్య, సంఘ క్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మితిమించి నేను పెట్టుకుని ఎందుకు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట తుమ్ము తన్నులు తినాలి. ఎవరైనా నన్ను బట్టి నేను ఒకవేళ వాళ్ళకి ఏదన్నా హాని చేస్తే, వాళ్ళు దేవుని బలిపీఠం ఎదుట దుఃఖం సలిపి కన్నీరు విడిచారా, ఆ కన్నీటి ఉసురు నాకు తగులుద్ది. ఆ కన్నీరే నన్ను నిత్య నరకానికి తీసుకువెళ్ళొచ్చు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నన్ను ఒక దోషిగా నిలబెట్టొచ్చు. అందుకే ప్రతిరోజు ప్రతి సెకను నా కన్నుల ఎదుట క్రీస్తు న్యాయపీఠాన్ని చూస్తూ భక్తి, ప్రార్థన, నోటి మాట, ఉపదేశం, సంఘ క్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఆయన నాకు ఇచ్చిన కృప ఇది. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చుంటాడు. ఎన్నోసార్లు నువ్వు దిద్దుకుంటావని, సరి చేసుకుంటావని.
ఈ మధ్యకాలంలో ప్రభు ఒక దైవజనుడు గురించి చెప్తా ఉన్నాడు. ఇక వాళ్ళకి ఆ సేవ తీసేస్తున్నాను, వేరొక బ్యాన్ మీద కోసం వెళ్తున్నారు వాళ్ళు. అక్కడైతే కష్టపడే పని లేదు, శుభ్రంగా కూర్చొని తినొచ్చు, బ్యానర్ పెద్దది, మనకేమైంది అని చెప్పని వెళ్ళాలని ఉద్దేశం కలిగి ఉన్నారని చెప్పని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళకి సేవ తీసేస్తున్నానని చెప్పు అన్నాడు. ప్రభు చిత్తం అయితే చెప్పాలి వాళ్ళకి. దావీదు వాస్తవానికి రాకూడదు ఎలలోకి, సౌలే నిలబడి ఆ పని చెయ్యాలి, గొలియాతును ఎదుర్కోవాలి, సంహరించాలి, దేవుని పక్షంగా విజయాన్ని చాటాలి. కానీ నీ వల్ల కాలేదు. ఎంత అవమానకరమైన పని అంటే నీ యుద్ధ వస్త్రాలు, ఆయుధాలు కూడా దావీదుకి ఇచ్చేసావు, నిన్ను నువ్వు హీనపరుచుకున్నావు. అయినా దావీదు ఎక్కడ కూడా ఏ రాజా అని మనసులో అనుకోలేదు. యథార్థంగా దావీదు ఉన్నాడు కాబట్టి ప్రభు దావీదుకు తోడై ఉన్నాడని సౌలు గ్రహించినప్పుడు సౌలులో భయం పట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్కన ఉన్నవాళ్ళు చేసిన పని ఏంటంటే దావీదు సౌలుకు 1000 కొలదీయును, దావీదుకు 10,000 కొలదీయును జయించారు. అప్పుడు స్టార్ట్ అయింది వ్యసనం. వీడు ఆ గొలియాతును చంపడాన్ని బట్టి జయించేలా ఏం తీసుకోగలడు ఈ రాజ్యాన్ని తప్ప, వీడు ఏం తీసుకోగలడని వ్యసనం పట్టేసరికి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా దురాత్మ వచ్చి సౌలును పట్టింది. ఈరోజు సేవలైనా సరే ఇచ్చేది వాళ్ళకి ఆ పలానా డాబాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, వాళ్ళ పని బాగుందని నువ్వు ఒకవేళ వ్యసన పడ్డావా, నిన్ను పట్టుకునేది దేవుని దగ్గర నుంచి వచ్చి డైరెక్ట్గా దురాత్మ పట్టుద్ది. ఎవరి మీద నువ్వు వ్యసనం పెట్టుకున్నావో వాళ్ళే వచ్చి ప్రార్థన చేస్తేనే అది విడిపించబడుతుంది. వాళ్ళే వచ్చి ఆరాధన చేస్తేనే, లేదా వాళ్ళు చేస్తున్న ఆరాధనలో ఆ వీడియో క్లిప్స్ ఏమైనా దొరికితే అట్లా ఏకీపించినప్పుడే నీకు ఆ దురాత్మ వదిలిపోతుంది. అది శాశ్వతమైన ఉపశమనం కాదు సుమా, తాత్కాలికమే. సౌలుకి శాశ్వతంగా కలిగిందా? దావీదు వచ్చి ఆ వాయిద్యాన్ని చక్కగా వాయిస్తుంటే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందట. సౌలుకు పట్టిన దురాత్మ వదిలిపెట్టింది. అప్పుడు దాకా ఏం చేశాడు? నోట్లో గొనుక్కున్నాడు. అదే గొనుగుడు రోగం, అసూయ చేత దేవుని దగ్గర నుంచి దురాత్మ పంపించబడింది. ఈ లోకంలో కాదు, ఈ భూమి మీద తేడాపడి తిరిగే కావు, డైరెక్ట్ దేవుని దగ్గర నుంచే. జాగ్రత్త, ఆ గతి నీకు పట్టక ముందే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టు. నా ప్రభు ఖచ్చితంగా వ్యసనం లేనటువంటి దావీదుని ఏం చేశాడు? సౌలును పక్కన పెట్టేసి 12 గోత్రాలను ఏకతాటిగా 40 సంవత్సరాలు పరిపాలించడానికి కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా నువ్వు ఒకవేళ వ్యసన పడకుండా దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రతి విషయంలో నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నా ప్రభు నీకు పరిపాలించేటువంటి కృపనిస్తాడు. అది ఈ భౌతిక సంబంధమైన రాజకీయ పరంగానే ఉండొచ్చు, అలాగే సేవా పరిచర్లో కూడా ఉండొచ్చు. నిన్నే సంఘ కాపరిగా చేసి, సంఘ కాపరమ్మగా చేసి నా ప్రభు నిలబెట్టి ఉన్నతమైన సేవ నీ ద్వారా నీ ఆయుష్ కాలం అంతట్లో చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసూయ పడమాక. సౌలు ఏమయ్యాడు? తన ఖర్చు మీద తను పడి చచ్చాడు. అంటే వాడి సావు వాడే తెచ్చుకుంటాడు, అసూయ పడేవాడు. 3వ అంశం ఏంటి? వృధాగా అతిశయపడకయు. అంటే వృధా అంటే వ్యర్థంగా, ఎందుకు పనికి రాకుండా. అతిశయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ భక్తిని బట్టి అతిశయపడేవాళ్ళు ఉంటారు, వారి నీతిని బట్టి అతిశయపడేవాళ్ళు ఉంటారు, వారు ఉంటున్న పరిశుద్ధతను బట్టి అతిశయపడేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? వారికి ఉన్న సంఘ సభ్యుల సంఖ్యను బట్టి, సంఘాల సంఖ్యను బట్టి అతిశయించేవాళ్ళు ఉంటారు. నీకు అతిశయించుట అనే విషయంలో నెబుకద్నెజరు అనే రాజును మనం బాగా మొండిగా పట్టుకోవచ్చు. దేవుడు తన ప్రజలకు బుద్ధి నేర్పాలని ఎక్కడో అన్యుడిగా ఉన్న ఆ వ్యక్తిని, నా దాసుడైన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేం పట్టణాన్ని తగలబెడతాడు, కూలుస్తాడు, దేవాలయాన్ని కూల్చేసి దోచుకొని పోతాడు, నా ప్రజలను చెరగా తీసుకొని పోతాడు అన్నట్టుగా
మొత్తాన్ని పట్టుకొని పోతాడు అని. 70 సంవత్సరాల బానిసత్వానికి నెబుకద్నెజరు చేతుల కింద అణిగి మణిగి, అలాగే హింసింపబడటానికి, బాగా చిత్రహింసలు పొందడానికి అప్పచెప్పాడు దేవుడు. కొంతకాలం గడిచింది. నెబుకద్నెజరులో తెలియని అతిశయం మొదలైంది. ఏంటయ్యా అతిశయం అంటే, ఇదంతా నా రెక్కల కష్టాన్ని బట్టి నేను ప్రయాసపడి సంపాదించిన వైభవం కాదు, రాజ్యం కాదు అనుకున్నాడు మనసులో. ఆ గతి, ఆ పరిస్థితులు రాక మునిపే దేవుడు కలలో నెబుకద్నెజరుని కదిలించాడు. కలభావాలు చెప్పి పెద్ద మనిషి అక్కడ ఒక ఆయన ఉండడు, దానియేలు గారు. ఆయన పిలిపించాడు. నాకు ఇలా కల వచ్చింది, దీని భావం ఏంటి అర్థం కావట్లేదు, కొంచెం భయంగా ఉంది, చెప్పు, నీకు బహుమతులు ఇస్తానంటే దానియేలు అంటాడు, నీ బహుమతులు నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. కలభావం అయితే దేవుడు చెప్తాడు, ప్రార్థిస్తాను. ఆయన చెప్తే చెప్తానని చెప్పని ప్రార్థించి కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత దానియేలు చివరగా కొసమెరుపిచ్చాడు. చివరిగా హెచ్చరిక అన్నమాట. ఏంటంటే, రాజా, దైవ దృష్టికి వేరుగా నువ్వు ఎక్కడైనా పాపం చేస్తున్నావేమో, అది నీకు తెలుసు. డైరెక్ట్గా అంట్లా దానియేలు, దైవ దృష్టికి నువ్వు ఎక్కడైనా వేరుగా పాపం చేస్తుంటే ఆయన ఎదుట ఒప్పుకో, క్షమించమని అడుగు. ఆ క్షమాపణ కోరటం వల్ల ఆ ఉపద్రవం నీ నుంచి తప్పించబడుతుంది. ఈ శోధన నీకు సంభవించకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలభావం నిత్యము ఇది కరెక్ట్ అని చెప్పాను. కానీ ఎవరు ఎక్కడ అన్నాడో దానియేలు సన్మానించి పంపించాడు. కరెక్ట్గా సంవత్సరం కాలం గడిచిన తర్వాత దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 29వ వచనాన్ని గమనిస్తే, పైన చెప్పబడినదంతయు రాజుగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. పక్కన ఇంకో 31వ వచనం చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజువగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోనని చెప్పని. ఆ చివరి వరకు చూస్తే 7 కాలాలు, అంటే ఒక 7 సంవత్సరాలు మంచుకు దడిశాడు, ఎండకు ఎండాడు, వానకు దడిశాడు. అడవి జంతువుల మధ్యలో ఒక పశువులాగా తలంతా అడసగట్టకపోయి, జ్ఞానం లేకుండా బజార్లో చూస్తాం కదా, తలంతా అడసగట్టకపోయింది. అట్లా అడసగట్టకపోయి గోళ్ళని రాక్షస గోళ్ళలాగా బారుకు వచ్చి మెరకలు తిరిగి, పశువుల్లో ఒక పశువుగాను గడ్డి మేసాడట. 7 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మానవ బుద్ధి తనకు రాగానే అప్పుడు అన్నాడు, ఎవరినైనా ఆయన ఎరగదీయగలడు, ఎవరినైనా సరి చేయగలడు, ఒకడికి అధికారం ఇయటమైన ఆయన చేతిలో ఉంది, ఉన్న అధికారాన్ని ఓడబేగటమైన ఆయన చేతిలో ఉంది, నీకు ఆరోగ్యం ఇయటమైన ఆయన చేతిలోనే ఉంది. ఒకవేళ నీ అందాన్ని చూసావు, నీ చదువును చూసావు, నీ జ్ఞానాన్ని చూసావు, నీ తెలివితేటలు చూసావు, నీ కులాన్ని చూసావు, నీకున్న మంది బలము, బంధువర్గాన్ని బట్టు ఆస్తులను చూసావు, బంగారాన్ని చూసావు, డబ్బును చూసావు, ఒంటి మీద ఉన్న కండలు చూసుకోను, విడిమిడి జ్ఞానంతో అతిశయపడ్డాను, మొత్తం బిగుతుడు. ఎక్కడ కూర్చుంటే అన్ని పోతాయో ఆయనకు బాగా తెలుసు. నీకున్న సంఘాల సంఖ్యను చూసావు, సంఘ సభ్యులను చూసావు, వేళ అతిశయించావనుకో మొత్తం బిగుతుడు అన్నమాట. ఒకడు తిండి మీదే పడుతున్నాయి, అంత తిండి తిండి తిండికి అదే బతుకున్నట్టు.
నేను ఒక దైవజనురాలు చూసా. రోజు మొత్తం మీద నేను కూర్చొని ఆలోచించగా వాళ్ళ ఖర్చు బిర్యానీలకి, పొద్దున్నే టిఫిన్ అదే, మధ్యాహ్నం సాయంత్రం. నేను వేసుకున్న అంచనా ఒక 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు రోజుకి. తిండికి 1000 రూపాయలు అంటే ఇప్పుడు 25 కిలోల బియ్యంటికి ఎంత? 25 కిలోలది 1500 వేసుకుందాం. నెలకు 30,000 తిండికే, బిర్యానీ, అచ్చంగా బిర్యానీ కోసమే ఖర్చు అయితే 25 కిలోల బియ్యంటికి 1500. 25 కిలోలు, 2 పిల్లలు, 2 భార్యాభర్తలు, 2 పిల్లలకి నెల వస్తుంది 25 కిలోలు కరెక్ట్గా దాన్ని వాడితే. లేదు ఒక 50 కిలోలు అనుకుందాం, గట్టిగా తినేవాళ్ళు అనుకుంటే అప్పుడంతా 3000. అట్లా 10,50 అంటే 5 క్వింటాల బియ్యం ఇంట్లో స్టాక్ చేసుకోవచ్చు ఆ 30,000తో, అంతేనా? అట్లంటే ఇంకా పెంచేది. 10 క్వింటాలు, 10 అంటే 5 క్వింటాలు 30,000 కింద వస్తుంది. ఎంత ఖర్చు పెడుతున్నాను నేను? నా చేతికి ఒక 100, 150 వస్తే వాటిని ఇది ఇప్పుడు ఖర్చు పెడితే రేపు పొద్దునకి ఇది అట్లా అని లెక్క వేసుకొని మరి ప్రభు అన్ని విషయాలు నేర్పుతాడు నీకు. రూపాయిని వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేయటం నేర్పుతాడు, పొదుపు చేయటం నేర్పుతాడు, నీ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని బ్రతకటం నేర్పుతాడు, సమాజంలో విలువగా ఉండటం నేర్పుతాడు, భక్తి చేస్తూ నిన్ను తగ్గించుకోవడం నేర్పుతాడు. ఇక ఇలా అన్నీ నేర్పుతాడు. నీ ఈ వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు ప్రభు నాతో అన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎంత సంతోషంగా తింటున్నారో ఒకానొక రోజు అంతకంటే ఘోరంగా తిండి కోసం ఏడుస్తారు వాళ్ళు. రూపాయిని బట్టి అతిశయించు, ఉన్న హోదాను బట్టి. కొంతమంది ఇలా అతిశయిస్తూ చాలా విచిత్రంగా నా ముందు కనపడ్డాడు నేను చూసా. నేను అనుకుంటా ఒక్కటే, నీకు ఉందరా బాయ్, నీకు ఉందమ్మా అని చెప్పనుకుంటా నేను. ఏ విషయాన్ని బట్టి నువ్వు అతిశయించమాక, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి అతిశయించమాక, గొప్పగా పడిపోతావు ఇక అంతే. ఒకవేళ వాళ్ళు కాబట్టి పడిపోయారు, నేనైతే కరెక్ట్గా ఉంటానంటే, నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావు, ఒక్క శోధన అనుమతి ఇచ్చాడంటే ఇక అంతే. శరీర కార్యాల్లో ఆడపిల్లవైనా మగ పిల్లగాడు అయినా అట్లా చిక్కిపోవచ్చు. నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధతను పాడు చేసుకొని వచ్చి ప్రభా అని ఓర్ని ఏడుస్తావు. సతీష్ కుమార్ గారు సాక్ష్యం చదువుతుంటే విన్నా, ఈ మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. సతీష్ కుమార్ గారు ఓ యవనస్తురాలు వచ్చిందంటన్నా, మా అపార్ట్మెంట్ ముందు ఆ పై స్టేర్లోనే మాకు ఎదురుగానే కొంతమంది బ్యాచిలర్స్ ఇల్లు అద్దె తీసుకున్నారు, నేను పోయి వాడు సువార్త చెబుతానన్న. దైవజనుడు అంట, మగపిల్లలు చెబుతారులేమ్మా, ఆడపిల్లలు నువ్వు పోకూడదు, వద్దులే తల్లి ఆగాను. లేదన్నా నీకు తెలీదు, మా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మేము లేడీస్ కనుక వర్క్ అట్లా మా వెనకాలే పడేస్తారు, మా మాటలు అసలు ఇట్టే వింటారన్నా, ఇది తెలియదన్నా, ప్రార్థన చేయాలన్నా. చాలాసార్లు నివారించాడంట, వద్దులేమ్మా వినలా, ఇట్రా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏడుస్తూ వచ్చిందంట. ఏమైందమ్మా అంటే వాళ్ళంతా కలిసి నన్ను ఒక వ్యభిచారిగా మార్చేసి నన్ను పాడు చేశారు, నేను ఇప్పుడు లేవలేకుండా అంటే నెల తప్పాను, గర్భిణిని నేను అని చెప్పింది. నేను చెప్పాకమ్మా అప్పుడంటే నువ్వు చెప్పిన మాటలేదు అంటే తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్, అతిశయం, వృధాగా అతిశయపడేటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఇది చేయగలను, ఇది నాకు సాధ్యమే. ఎక్కడ సాధ్యమైంది? బాప్తిసం వచ్చిన తర్వాత నీకు ఏది సాధ్యం కాదు. ఆయన కృప తోడై ఉండాలి, ఆయన అనుమతి ఉండాలి. ఆయన తోడై ఉంటే నువ్వు ఉద్యోగంలో ఉన్న ఎవడు నీ జోలు రాడు. వాడు అడుగుతుల్లా నీ రేట్ ఎంత, నా మాట వింటే వారంలో ఒకసారి నన్ను సుఖపెడితే
వాడు అడుగుతుంది అదే జాబ్ కార్డు పోతే, ఉద్యోగంలో చేరితే. అలాంటి నీచమైన దౌర్భాగ్య ఓర కుక్కలు ఈరోజు చాలా మంది ఉన్నారు. షాపుల్లో, షాపింగ్ మాల్లో ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న వాడు కూడా వాళ్ళతో జతపక్షిగా మారిపోయి, వాడు కూడా ఈవ్ టీచింగ్ చేస్తా, ర్యాగింగ్ చేస్తా, మానసికమైన మాటల చేత గాయపరుస్తూ ఉండేవాడు. ఫ్రెండ్ 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 అంట. వాడు కూడా మగవాడే. ఈ మాటలు చెబుతున్నా నేను కూడా మగవాడిని. ఎవరిని నమ్మొద్దు. నీ శరీరం కోసం వాడు ఎన్ని ఎత్తుగడగానే వేస్తాడు, ఎంతగానే చేస్తాడు. ఎవరిని నమ్మొద్దు. నేను ఇక్కడ చూస్తా ఉన్నాను, ఒకడు చెప్పా, అరే నువ్వు ప్రమాదంలో జాగ్రత్త అని. వాడు ఇంట్లో వాడు ఎంతమందికి టార్గెట్ పెట్టిండో తెలుసా? ఆఫరు వాడితో కలుపుకొని 4 ప్రాణాలు పోయేలాగా చేతపళ్ళు. వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి వాళ్ళ పిల్లల సంగతి. వాళ్ళ పిల్లలు తప్పైనా నీకే చేస్తారు, నీది తప్పైనా నీ మీద చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల బంగారం వాళ్ళ దృష్టికి. వాడు రహస్యంగా కొన్ని రోజుల నుంచి వాడికి చెప్పారే, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు చేసేదంతా అందరూ చూస్తున్నారు, జాగ్రత్త. 4 టార్గెట్ చేసి 2 పసిపిల్లలు, ఒక ఆడకూతురు, వీడు 4 మరణానికి శాసనంగా చేతపడి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. చెబితే ఒకడు ఎన్నడూ వాడికి అనుభవంలోకి వస్తే వాడు ఏంటాడు, మాకు ఆ కట్లు నీ కట్లు ఎన్ని కట్లు వేసుకో, వాళ్ళకి లేవు అయింది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, అతిశయపడద్దు వృథాగా. వాడికి చెప్పా నేను, వాడిని చూస్తే అసలు నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే వీడు చావు, వీడొక్కడ పోవట్లా, ఇంకా 3 దేశపోతాడు. 3 చావు, వాడితో కలిపి 4 చావాలని చేతపడు భయంకరమైన జరుగుతుంది. టైం పెట్టి మరి ఎవడు ఆపుతాడు? దేవుని యొక్క రెక్కల చాటుకు వచ్చి దాక్కుంటే ఆగుతుందేమో, లేకపోతే ఆగదు. ఖచ్చితంగా అది అనుభవించాల్సి వస్తుంది. 2 రోజుల నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాడికి హెచ్చరిక ఇవ్వకముందే చెప్పాడు దేవుడు. 4 ఆఫర్ పెట్టాడు వాడితో కలుపుకొని. 4 చావు చేతబడి క్రియల వల్ల. ఎనరు వాడు ఎన్నడు, నాకు తెలుసుగా. అది అనుభవంలోకి వస్తేనే అంటారు. నేను చాలా చూసే, చాలా మందికి అరే అబ్బాయి ప్రమాదం ఉంది, ఇట్లా కరెక్ట్గా ఆహా పొయ్యి బీటుగా పడ్డ తర్వాత అప్పుడు నాకెళ్ళి చూస్తూ ఉంటారు, అయ్యగారు మీరు చెప్పింది కరెక్టేనండి. వాడిని బాగు చేసేది వాడే, ఇంకెవడో కాదు. వాడిని వాడే బాగు చేసుకోగలడు. ఎలా అంటే యూటర్న్ తీసుకొని, అబౌవ్ టర్న్ తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోయి, ప్రభా నీవే శరణు చొచ్చితే ఖచ్చితంగా నా ప్రభు ఆ మరణాలు ఆపుతాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, నేను అన్నీ హ్యాండిల్ చేయగలను చేత్తో. ఆడ చేత్తో ఉన్న వాళ్ళే పక్క బ్రోకర్లుగా మారిపోయారు. బ్రోతలు అంటే తెలుసా? వ్యభిచారం అనే గృహాలు నడిపారు, దాంట్లో మధ్యవర్తులుగా మారిపోయారు. చివరికి అదే జీవితం అని భర్తలు కూడా వదిలేసి రోడ్డు పట్టారు. నేను చూశాను, నాకు తెలుసు. నేను చాలామంది కొంపలు అలా జరగటం నేను చూశాను. దేన్ని బట్టి నువ్వు అతిశయించు మాకు వృధాగా. సంఘము సేవ, నాకు ఇది ఉంది నీకు అది లేదను అతిశయించావా మొత్తం బిగుచుడు ఏరులతో సహా పీకి పక్కనేస్తాడు అనమాట. ఇంక నువ్వు మొచ్చుకున్న ఇంకేముండదు, ఎండిపోవడమే. దయచేసి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, వృధాగా అతిశయపడమాక. నెబుకద్నెజరుకి ఏం జరిగింది? అతిశయపడితే గట్టి గరిపించాడు, వానకు తడిపించాడు, ఎండకి ఎండిచ్చాడు, మంచు కురిసేలాగా తడిసేలా చేశాడు, పశువుల్లో ఒకటిగా మారిపోయి గడ్డి వేసేలాగా. 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే కానీ బుద్ధి రాలేదు. నువ్వు వృధాగా అతిశయపడి అలా శిక్ష పొందే అవకాశం ఉండొచ్చు. లేదంటే హల్లెలూయా స్తుతి మహిమ, ఇక అంతే. రండి ప్రార్థన చేసుకుందాం. ఎవడైనా సంఘంలో నిన్ను కయ్యానికి అంటే గొడవలకు రేపుతున్నాడా? మౌనంగా ఉండు. నా ప్రభు నిర్ణయ కాలంలో నిన్ను యోసేపును కనుక సింహాసనము
ఎక్కించినట్టుగా దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిలబెట్టి యోసేపు అన్నలు గనక సాగిలపడ్డట్టు నిన్ను మాటలతో కాకులను పొడిచారు చూడు, భక్తిపరులు అట్ట ఇట్ట అని వాళ్ళందరూ వచ్చి నీ ముందు నిలబడతారు. నువ్వే వాళ్ళ మీ చేతుల నుంచి దేవుని మాటలు అందించేలా చేయగలడు. వారి పోషణకర్తగా కూడా నిన్ను మార్చగలడు. అసూయ పడ్డాడు సౌలు. ఎవరు పోయారు? సౌలు కత్తి మీద సౌలే పడి తెచ్చాడు. దావీదు మాత్రం దేవుని ఎదుట సుబుద్ధి కలిగి ప్రవర్తించి బ్రతకటాన్ని బట్టి 40 సంవత్సరాలు అంటే దావీదు బ్రతికినంత కాలము దేవుని పిల్లలను పరిపాలించాడంటే నువ్వు బ్రతికినంత కాలం నా ప్రభు కృపలో ఆయన ఉన్నత సంకల్పానికి అనుగుణమైన సేవ చేసే కృప నీకు ఇస్తాడు. వృధాగా అతిశయపడమాక. అతిశయపడ్డావా? నెబుకద్నెజరుకు 7 సంవత్సరాలు ఉంది, మరి నీకెన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ శిక్షాకాలం? అతిశయపడకుండా ఆయన వైపు చూసావా? ఖచ్చితంగా నా ప్రభు నిన్ను ఎంత ఉన్నతంగా దీవిస్తాడో అది నువ్వే చూస్తావు. శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చి ఆయన కృపలు వర్ధిల్ల చేస్తాడు నా ప్రభు. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. వృధాగా అతిశయపడమాక, అసూయపడమాక, ఏంది గొడవలు రేపటానికి ప్రయత్నం చేయమాక. రండి ప్రభు కృప చేద్దాం. ఆయన పాదాలు పట్టుకుని నీ బ్రతుకు ఎలా ఉందో, ఒకవేళ సంఘంలో నువ్వు ఇతరులు భక్తిగా కొనసాగుతున్న దాన్ని బట్టి గొడవలు రేపే వ్యక్తిగా నువ్వు ఉన్నావో సరి చేసుకో, నా ప్రభు కృపనిస్తాడు. ఒకవేళ అసూయ పడుతున్నావా? దేవుని పనిలో నువ్వు చేయాల్సిన విషయం వేరొక దైవజనుడు వచ్చేసిన సంఘంలోని సంఘ పెద్దల పరిచయ విశ్వాసులు ఎవరైనా చేస్తే విషపు చూపు నిలిపి అసూయతో వాళ్ళ విషయంలో నడుచుకుంటున్నావా? జాగ్రత్త. సౌలుకు పట్టిన గతి నీకు పట్టక ముందు జాగ్రత్త పడు. అలాంటి పరిస్థితుల్లో నీ బ్రతుకుందా దిద్దుబాటు చేసుకో. నెబుకద్నెజరు వలె అతిశయ